అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. దసరాకి స్పెషల్‌గా అమ్మవారికి రాగి బాల్స్ పాయసం చాలా ఎక్కువ మందికి ఇష్టంగా చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ పంచదార వాడి పాయసం చేస్తారు. కొంతమంది బెల్లం వాడి చేస్తారు. ఆ 2 అంత మంచిది కాదు. తేనెను ఉపయోగించి ఈ రాగు బాల్స్ పాయసాన్ని మనం చేయబోతున్నాం. మరి రాగులు 100 గ్రాములు తీసుకుంటే 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అందుకని ఎముక పుష్టికి, బలానికి రాగులు చాలా మంచిది. మంచి రుచిగా కూడా రాగులుంటాయి. బియ్యం చప్పగా ఉండొచ్చు. కానీ రాగులు మంచి రుచినిస్తాయి. అలాంటి రాగి పిండితో ఈ బాల్స్‌ని తయారు చేసి తేనె ఉపయోగించి ఆరోగ్యకరంగా ఈ పాయసం డ్రై నట్స్ ఉపయోగించి ఎలా చేసుకుంటే బావుంటుందో, అంటే దేవుడి ప్రసాదం కింద నైవేద్యం కింద మనం పెడతాం. తర్వాత తినేది మనమే గదా! మనం తినే ప్రసాదం ద్వారా మనకు ఆరోగ్యం రావాలి తప్ప నష్టం రాకూడదు. అలాంటి ప్రసాదాలు ఆరోగ్యకరం కూడా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. రాగి బాల్స్ పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 లీటరు, తేనె అరకప్పు, రాగి పిండి 1 కప్పు, బాదం పప్పులు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు 1 టేబుల్ స్పూను, కిస్మిస్సులు 1 టేబుల్ స్పూను, బిర్యానీ ఆకులు 2, యాలకు పొడి చిటికెడంతా. రాగి బాల్స్ పాయసం తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకున్న డ్రై నట్స్, బాదం పప్పులు వాటిని పాయసంలోకి చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా అలా చేసుకుంటే బాగుంటుంది. మార్కెట్లో ముక్కా చెక్క కొనుక్కున్నప్పుడు ఇక ఏం చేయక్కర్లేదు. బద్ద తెచ్చుకున్న వారు ఇట్లా ముక్కలు చేసుకుంటే బాగుంటుంది అనమాట. కాస్త ఎక్కువగా పంటి కింద అప్పుడప్పుడు ముక్కలు తగిలితే బాగుంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా చేసాం వాటిని. ఒక బౌల్ తీసుకుని 3/4 కప్పు రాగి పిండిని ఒక బౌల్లో వేసేసి అందులో నీళ్లు పోసేసి రాగి పిండిని ఉండలు లేకుండా నీళ్ళల్లో కలుపుతాం. గట్టిగా కలపాలి, నీళ్లు ఎక్కువ పోయకూడదు. అందులో కొద్దిగా తేనె వేసేస్తాం, బాల్స్ తీపిగా ఉండటం కోసం, కమ్మగా ఉండటం కోసం. ఇక మెత్తగా తేనె నీళ్లతో రాగి పిండిని బాగా అట్లా కదిపేసి ఉండలు లేకుండా ముద్దలాగా అలా చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న గోళీల్లాగా ఆ రాగి పిండిని బాల్స్ లాగా అట్లా చేసుకుంటాం అన్నమాట. అలా రాగి బాల్స్ని పాయసం కొరకు సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో మనం తీసుకున్న 1 లీటర్ పాలని సుమారుగా పోసేసి అందులో 2 బిర్యానీ ఆకులు, 3-4 యాలక్కాయలు వేసేసి మూత పెట్టేసి పాలు మరగనిస్తాం. పాలు మరిగిన తర్వాత అందులో రాగి బాల్స్ని అందులో వేసేస్తాం. ఆ తర్వాత మూత పెట్టేసి పాలు కాస్త మరిగి అందులో నీటి శాతం తగ్గి కొద్దిగా చిక్కగా అయ్యే వరకు పాయసంకి ఉడికించుకోవాలి అట్లా. మనం తీసుకున్న రాగి పిండిలో పావంతు పిండి పక్కన పెట్టాం కదా బాల్స్ చేయకుండా, ఆ పిండిని ఈ నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా అట్లా కలిపేసి దీన్ని తీసుకెళ్ళి పాయసంలో పోసేస్తాం. ఈ రాగి పిండి ఆ పాలను పీల్చుకుని ఉబ్బుతుంది కదా, పాయసం అప్పుడు చిక్కగా వస్తుంది అనమాట. అందుకని రాగి బాల్స్ పాయసం కూడా పాలు కూడా ప్లెయిన్గా ఉండకుండా రాగి పిండి వేయటం ద్వారా స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది. అట్లా వేసేసి కొద్దిగా కదిపిన తర్వాత బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్సులు, తేనె ఈ 4 వేసేస్తాం. యాలకి పొడి చల్లేస్తాం. కొంచెం దగ్గరగా వస్తుంది రాగి పిండి ఉడికేసరికి. రాగి బాల్స్ పాయసం సిద్ధమైపోయింది. పంచదార కంటే తేనె 3-4 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది. కానీ పంటికి వంటికి ఏ విధమైన హాని కలిగించదు. అందుకని ఒరిజినల్ క్వాలిటీ తేనెతో
లేదా ఖర్జూరం పేస్ట్‌తో కూడా స్వీట్లు తయారు చేసుకుంటే శరీరానికి హాని లేకుండా మనం స్వీట్స్ తిన్నట్లు అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా పంచదార, బెల్లం వాడకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన తీపులను ఉపయోగించుకుని రక్తపుష్టికి కాల్షియంని అందించడానికి రాగులు చాలా మంచిది కాబట్టి ఇలాంటి రాగి బాల్స్ పాయసాన్ని ఎప్పుడైనా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. రాగి జావ ఎందుకు ఫేమస్ అంటే కాల్షియంకి, ఐరన్ బాగా అందించడానికి రాగులు ఫేమస్. దాంతో పాయసం కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి ఈసారి బాగుంటుంది. నమస్కారం.